ఇప్పటి వరకు స్టార్ట్ అయినటువంటి లోన్ కంపెనీల్లో మనందరం కూడా లెఫ్ట్ టు రైట్ జరగాలని బిజినెస్, లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ అయితేనే ఉంటుందని, బైనరీ మ్యాచింగ్ అని, లేదా డైలీ 25,000 రూపాయల లిమిట్ వరకే క్యాపింగ్ అని, ఇలా రకరకాల మనం లోన్ కంపెనీలు చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఎలాంటి కండిషన్స్ లేకుండా, అంటే నో క్యాపింగ్, నో మ్యాచింగ్, నో బైనరీ, లెగ్ మెయింటైన్ అని ఇలాంటి చెత్త కండిషన్స్ ఏమీ లేకుండా హ్యాపీగా 7 లెవెల్స్ ఇన్కమ్ మనం సంపాదించుకునే విధంగా మన ముందుకి ఈ రోజే వచ్చినటువంటి కంపెనీ అండి ఎస్ఆర్ లోన్. ఆల్రెడీ నిన్న దానికి సంబంధించినటువంటి ప్లాన్ అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అదేవిధంగా ఐడి ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేయబోతున్నాను. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఎస్ఆర్ లోన్ కంపెనీ వాళ్ళు అఫీషియల్గా టెలిగ్రామ్ మీటింగ్ మన తెలుగులో కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అఫీషియల్ మీటింగ్ వచ్చేసరికి శుక్రవారం నుంచి స్టార్ట్ అవుతాయండి టెలిగ్రామ్ మీటింగ్స్. దానితో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈజీగా లోన్ ఫెసిలిటీ ఉంది, లెవెల్ ఇన్కమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా హ్యాపీగా సంపాదించుకోగలిగే విధంగా ప్లాన్ అయితే ఉంది. యాక్టివేషన్స్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయినాయి కాబట్టి ఎవరు ఆలస్యం చేయొద్దు. వీడియో ఎక్కడా కూడా స్కిప్ అవ్వకుండా చూడండి మీరు, ఎందుకంటే అలా చూడటం ద్వారా మీకు పూర్తి విషయం అర్థమైపోతుంది. ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా యాక్టివ్ చేయాలి, ఇవన్నీ కూడా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి అయితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎనివే, నేను మీ వంశీకృష్ణ. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా. ఆ లింక్ పైన క్లిక్ చేయడంతో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ అన్న దగ్గర నేమ్ ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ దగ్గర మీకు సంబంధించినటువంటి మెయిల్ ఐడి ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి. ఈ విధంగా మెయిల్ ఐడి ఇచ్చి మొబైల్ నెంబర్, ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఇక్కడ మీరు మరలా కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో సేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత రిజిస్టర్డ్ పైన క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు లాగిన్ డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. చూడండి, లాగిన్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా కనపడుతుంది. మీరు దీనికి ఫండ్ యాడ్ చేయాలంటే ఒకటే ఒక విధానం ఉంది. ఇక్కడ చూసుకోండి, పైన 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ 3 లైన్స్ పైన, నేను ల్యాప్టాప్లో చూపిస్తున్నాను, మొబైల్లో అయితే 3 లైన్స్ ఉంటాయి పైన. ఆ 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఫండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫండ్ పైన క్లిక్ చేసి ఫండ్ రిక్వెస్ట్ అని వస్తుంది. ఈ ఫండ్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయడంతో ఈ విధంగా మెథడ్ అని ఉంటుంది. ఫస్ట్ మెథడ్ పైన క్లిక్ చేసి యూపీఐ అని సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ టైప్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఫోన్పే ఆర్ క్యూఆర్ కోడ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అమౌంట్ దగ్గర 1600 అని టైప్ చేయండి. 1600 అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ కానీ ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేశారు కాబట్టి యూపీఐ ఐడి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. కాపీ టెక్స్ట్ యూపీఐ ఐడి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, అది మీ ఫోన్పే కానీ గూగుల్ పేలో కానీ వెళ్ళి పేమెంట్ చేసిన తర్వాత యూటీఆర్ నెంబర్ ఉంటుంది, ఒక యూటీఆర్ నెంబర్. ఆ యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేసి సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫండ్ రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది కంపెనీకి. వితిన్ 10 మినిట్స్లో మీకు ఫండ్ అనేది వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీకు ఫండ్ యాడ్ అయిందో అప్పుడు టాప్అప్ అనే ఆప్షన్ ఉంటుంది. టాప్అప్ పైన క్లిక్ చేయండి. యాక్టివేషన్ పైన క్లిక్ చేయండి. యాక్టివేషన్ పైన క్లిక్ చేస్తే మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో ఆ యూజర్ ఐడి ఎంటర్ చేయండి. మీ యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయడంతో మీ పేరు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేయడంతో మీది యాక్టివేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఐడి యాక్టివేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఈ రకంగా మీరు ఐడి యాక్టివేట్ చేసుకొని మీరు రిఫరల్ చేసుకోవాలి అంటే మీ యొక్క రిఫరల్ లింక్ అనేది ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ రిఫరల్ లింక్ ఉంటుంది. ఇది కాపీ చేయండి. కాపీ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఐడి యాక్టివేషన్ అవ్వకుండా
మీరు ఐడి యాక్టివేషన్ అవ్వకుండా మీ కింద వాళ్ళకి లింక్ షేర్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు పొరపాటున ఐడి యాక్టివేట్ చేసుకుంటే మీకు అనేది ఆ రిఫరల్ యాక్టివ్ ఐడి అనేది కనపడదు. మీరు ముందు యాక్టివేట్ చేసుకోవాలి. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా యాక్టివేషన్లు అన్నీ స్టార్ట్ చేసుకోండి. లోన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇందులో కండిషన్స్ ఏమీ లేవండి, విత్డ్రాయల్ కండిషన్స్ కూడా, అదొకటి గమనించండి. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.